గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రస్తుత కాలంలో మనం చూస్తే ఎంతోమంది యవనస్తులు మోసపోతూ ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తూ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు. నమ్మి మోసపోయి జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈ మోసాలన్నిటినీ ఎదుర్కోవడం ఎలా అని మనం ఆలోచన చేస్తే, ఈ మోసాలన్నిటికీ గురువు ఎవరంటే అపవాది ఈ యొక్క మోసం చేసే విషయంలో చాలా సీనియర్ మోస్ట్. అపవాదిని మనం ఎదిరించాలా, అపవాది చేసే మోసాలను మనం గుర్తుపట్టాలంటే ఈ లోక జ్ఞానము మనకు సరిపోదు. మనం చదువుకునే ఈ బుక్ నాలెడ్జ్ మనకు సరిపోదండి. ఈ యొక్క మోసాలను, లోకంలో మనుషులు మనల్ని మోసపుచ్చే ఆ యొక్క కుయుక్తి మాటలను మనం గ్రహించాలంటే మనకు దేవుని జ్ఞానం అవసరము. దేవుని జ్ఞానము చాలా గొప్పది. ఆ జ్ఞానము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు, ఈ లోకంలో ఎక్కడ మనం కొనలేము. అట్టి గొప్ప జ్ఞానము నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. నీలో జ్ఞానము కొరతగా ఉందా, కొదువగా ఉందా? అందరూ చెప్పినవి నమ్మేస్తా ఉన్నావా, మోసపోతా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి అడగాలి. వాక్యం చెప్తా ఉంది, యాకోబు పత్రిక 1:5 చదువుకుందాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. దేవుని మనము జ్ఞానం అడిగినప్పుడు, అయ్యా నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా, ఈ లోకంలోని పరిస్థితులను నేను ఎదుర్కోలేకపోతా ఉన్నాను, ప్రతి మాట నమ్మేస్తా ఉన్నాను, ఎవరేం చెప్పినా దానికి తల ఊపేస్తా ఉన్నాను అని పరిస్థితిలో మనం ఉంటే మనం దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు జ్ఞానం ఇవ్వు, ఈ లోకాన్ని జయించుటకు, అపవాదిని జయించుటకు, అపవాది విసురుతున్న ఆ బాణాలను జయించుటకు నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడగాలి. అడిగినప్పుడు ఆయన అందరికీ దయచేస్తాడంట. వాక్యం చెప్తా ఉంది, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవ్వనిని గద్దింపక ప్రతి ఒక్కరికి ధారాళముగా జ్ఞానం దయచేయువాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే జ్ఞానమునకు మూలము. ఆయన జ్ఞానము ఎంత గొప్ప జ్ఞానం అంటే శూన్యములో భూమిని నిలిపిన జ్ఞానము. ఆయన జ్ఞానము ఎంత గొప్పదంటే సముద్రముకి గేట్స్ ఏర్పరిచిన జ్ఞానము. ఆయన జ్ఞానము ఎంత గొప్పదంటే ఈ యొక్క కనిపించని గాలిని, ప్రాణవాయువును, కనిపించని దానిని కూడా సృష్టించగలిగే గొప్ప జ్ఞానం అండి ఆయనది. సో అట్టి జ్ఞానం నీకు కావాలా? అందులో కొంతైనా జ్ఞానంతో నువ్వు నింపబడాలంటే ఈరోజే ప్రభు సన్నిధిలో అడుగుదాం. అయ్యా నేను ఈ లోకంలో జరుగుతున్న మోసాలను ఎదుర్కోవాలా, నాకు జ్ఞానం దయచేయి, నాకు నీ జ్ఞానంతో నింపు ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడిగితే ఆయన నీకు ధారాళముగా జ్ఞానం దయచేస్తాడు. నువ్వు ఎవ్వరి చేతిలో మోసపోవు, నువ్వు అనేకులకు జ్ఞానాన్ని పంచే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.